హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఇన్నాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించడం, సాతాను సువార్త బోధించడం లాంటి మాటలు వింటమే కానీ డైరెక్ట్గా చూడలేదు సామి. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ఈ మధుసూదన్ రావు ఎవరో కానీ దండాలయ్యా నీ పుణ్యమా అని ఆ లోటు ఇలా తీరింది. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? ఏదో తోపులాటలో తొక్కలో ప్లకార్డు చిరిగిపోయినందుకే ఇంత ఆవేశం, కోపం, రోషం, పంతం. ముఖ్యంగా మనకు అస్సలు సూట్ కాని ప్రజాస్వామ్యం, పౌర హక్కులు గుర్తొచ్చేస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మరి వారి ప్రభుత్వంలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎంల దాకా ఎంతమంది పోలీసు వేధింపులకు బలయ్యారో మర్చిపోయారా? నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. మీ ప్రభుత్వంలో పోలీస్ టోపీలపై సింహాల అర్థం వేరు కానీ జనానికి తెలిసిన అసలు అర్థం ఇది. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న డాక్టర్ని టీడీపీ సపోర్టర్ అని వేధించి వెంటాడి గొడ్డలూడి తీసుకొట్టించి పిచ్చోడన్న ముద్ర వేసి చంపినప్పుడు ఏమైంది సార్ ప్రజాస్వామ్యం? ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్. మేము చచ్చిపోతాం. పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్లు అంటే దుబాయ్ ఎవరు చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్లకు మినిమం రెస్పెక్ట్ లేదా? ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు ఏంటి సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. మా డీసెచ్ఎస్ ఫోన్ చేస్తే మానస్ బాబే జాబు అంటాడు. ఆయన నాయకు అనకాపల్లి వెళ్తున్నాను, అక్కడ పోలీసులు ఆపారు. అక్కడ కరెక్ట్గా మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్. నేను ఇది లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల కడుతుంటే నేను రాత్రి వాళ్ళు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకొని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని ఇసిరిసి నా కార్లో 2 విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్తవట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి? మరి 5 రూపాయల మాస్క్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు, అన్ని ఫోన్లు అలా అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బిశారండి, నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంటే తాగేసాను, బట్టలు తిరుగుతున్నంట. లారీకి తోసేద్దాం అనుకున్నారు సిఐ ఎవరో ఎస్ఐ. మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్. ఇవన్నీ డబ్బులే సార్. కొడితే నేను అప్పుడేం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు, అన్ని చేశారు సార్. నాకేముంటుంది సార్? వీళ్ళేం చేస్తారంటే ఇటు టెర్రరిస్టు ఆ కేసులు పెడుతున్నారు సార్. కోర్టన్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ వీళ్ళందరూ నాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. నా క్యాష్ కొట్టారు సార్, బండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి. నా కారు అంతా లాయిస్తున్నారు. నేను పిచ్చాసులు డ్రాయింగ్ చేస్తారట. ఆయన పేరు మోసినటువంటి ప్రఖ్యాతిగాల్సిన అతను ప్రభుత్వానికి వ్యతిరేక వీడియోలు పెట్టారని చెప్పేసి అని 4 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన మాయమైపోయాడు. ఇప్పుడు విశాఖపట్నం నడివీధుల్లో అర్ధనగ్నంతో ఆయన్ని వెనక్కి కట్టేసి ఆయన్ని పోలీసు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఆయన ఏదైనా ఒక మృగంలాగానో లేకపోతే ఒక క్రిమినల్ నేరపూరితమైన చర్యలు చేశాడనో, ఒక డకాయిట్ అనో, అత్యాచారాలు చేశాడు అని చెప్పానో అట్లాంటి వాళ్ళపై కూడా చర్యలు తీసుకోలేదు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అటవీక రాజ్యమా లేక నాగరిక రాజ్యమా తేల్చాలి. అందరూ విశాఖపట్నం ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి విశాఖపట్నానికి రాక్షస క్రీడలుగా మార్చేసేటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని నిదర్శనం కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఎన్నో దారుణాలు. నన్ను చంపేస్తున్నాడన్న జగనన్నని ఏడుస్తూ నన్ను చంపేయబోతున్నారు, నాకు ప్రాణాలు ఉందని చెప్తూ చచ్చిపోయాడు అంతే. అలాగే చంపేశారు ఆయన కళ్ళ ముందే. అందరం చూస్తున్నాం, మనం చూస్తున్నాం, పోలీసులు చూస్తున్నారు, కోర్టులు చూస్తున్నారు, జడ్జిలు చూస్తున్నారు, అందరూ చూస్తుండగానే
ఆయన ఎవరు కాపాడలేపారు. వీటిని నేను చంపేస్తాడేమో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ దొంగ, జగన్ దొంగ, జగన్ హంతకుడు, జగన్ చంపేస్తున్నాడు అని చెప్తూ చనిపోయాడు ఆయన. ఇంకా ఇలాంటి అండలేని ఆడవారిని కూడా కనికరం లేకుండా ఏడిపించినప్పుడు ఎక్కడున్నా ఈ పౌర హక్కులు? కాశీ వచ్చేసాం, తర్వాత విజయవాడలో, తర్వాత కాశీ వచ్చాం, ఢిల్లీలో, అక్కడక్కడ ఇల్లులు మారుతూ నా బిడ్డను బతికించుకోవడం ట్రై చేస్తున్నానండి. పోలీసుల నుంచి రక్షించుకోవడానికి, ఆంధ్ర పోలీసుల నుంచి, ఆంధ్ర వైసీపీ పొలిటీషియన్స్ నుంచి రక్షించుకోవడానికి నా బిడ్డని ఇంత కష్టపడుతున్నాను. ప్రతిసారి పోలీసులు ఫోన్ చేయడం, మా ఇంటి చుట్టూరు తిరగడం, పెట్టిన టార్చర్ నేను ఇంకా అంత ఇందని నేను భరించలేనండి. నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించకపోగా, నా ఆస్తులు నాకు ఇప్పించకపోగా, నన్ను నా బిడ్డని మెంటల్ హాస్పిటల్లో పడేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశారండి కాకినాడ పోలీసులు. దీనికోసం నేను స్టేట్ హ్యూమన్ రైట్స్కి పెట్టాను, నేషనల్ హ్యూమన్ రైట్స్కి పెట్టాను, నేషనల్ ఉమెన్ కమిషన్ పెట్టాను, నేషనల్ డిజేబుల్డ్ కమిషన్కి పెట్టాను, హోమ్ మినిస్టర్కి పెట్టాను, పిఎంకి పెట్టాను, ప్రెసిడెంట్కి పెట్టాను, అందరికీ పెట్టాను. అయితే అందరూ కూడా లెటర్స్ రాశారు. లెటర్స్ నుంచి అక్కడ అందరి నుంచి కూడా అక్కడ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, డీజీపీకి అందరికి లెటర్లు వెళ్ళి వాళ్ళు ఇదే చెప్తున్నారు, నా బిడ్డ గురించి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటున్నారు. అంతే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. నా ప్రాబ్లం పోలీసులు చేతలుచుకుంటే ఎంతసేపు అండి? ఒక డిజేబుల్డ్కి పరిస్థితి తీసుకొచ్చారు. 53% ఉన్న డిజేబుల్డ్ అమ్మాయిని ఇప్పుడు 90%కి తీసుకొచ్చి ఆ పిల్లకి బతుకు లేకుండా, చావు లేకుండా నరకం చూపిస్తున్నారు. దానికి ఒక డిజేబుల్డ్ అమ్మాయికి నేను న్యాయం చేయండి, దాని ఆస్తి దానికి ఇప్పించండి అన్నందుకు నన్ను మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. ఏంటండి ఇది? పోలీసులు సమాజంలో ఉన్నామో జంతువుల మధ్య ఉన్నామో నాకు అర్థం కాలేదండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడదానికి రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆడపిల్లకి రక్షణ అనేది లేదు. కుక్కల్లా పిక్కు తింటున్నారు. పోలీసులే కుక్కల్లా అయితే ఇంకా పరిగెట్టుకుని ఇంకో క్రిమినల్స్ ఎక్కడి నుంచి వస్తారండి? పోలీసులే క్రిమినల్స్ తయారైతే. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జస్ట్ సోషల్ మీడియా పోస్టుని షేర్ చేసినందుకు సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా ఈ పెద్దామను కేసుల్లో ఇరికించి వేధించి రాష్ట్రం వదిలిపోయేలా చేసిన రాక్షస పోలీసు పాలన వైసీపీది. ప్రజలకు వచ్చే అనుమానాలే అవన్నీ. అదే అందరికీ వచ్చిన అనుమానాలే. ఒక ఫ్రెండ్ పెట్టిన పోస్ట్ని నేను షేర్ చేశాను, నాకు చాలా నచ్చింది ఆ పోస్ట్. అవును, అడగాల్సిన ప్రశ్నలు, తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రజల గురించి ఆలోచించాల్సిన విషయాలు అని చెప్పి తీసుకున్నాను అనమాట. అది తీసుకున్న తర్వాత మొత్తం టార్గెట్ నన్నే చేశారు. అది వారికే తెలియాలండి ఎందుకు చేశారు అనేది. ఇన్స్టెడ్ ఆయన ఆన్సర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. దాన్ని వచ్చి సాయంత్రం పూట ఇదే టైంలో వచ్చారు. వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అన్నారు. అర్థం కాలేదు, ఎందుకు సార్ అన్న అంటే కోవిడ్ టైం యాక్చువల్గా అది. అంటే ఇట్లా మీరు పోస్టు పెట్టారు, దాని మీద గవర్నమెంట్ రాజద్రోహం ఏదో సంథింగ్ ఏదో కేసు అది పెట్టారు అంటే నాకు అర్థం కాల. సరే కూర్చోమని చెప్పి అంతా ఇది చేసిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ కేసు అండి అన్న. నేనేం తప్పు చేయలేదండి అందులోనూ. నేను తప్పు చేశానని ఇవాళ కూడా నేను అనుకోవట్లేదు. ఈ పూటకి మీరు వచ్చి నుంచున్నా కూడా దానికి ఏదో నేను భయపడిపోయి నేను తప్పు చేశానని మాత్రం నేను ఒప్పుకోను సార్ అని చెప్పి. అంటే యాక్చువల్గా మీకు ఈ కేసులో పాస్పోర్ట్లు అవి సీజ్ చేసి మిమ్మల్ని ఇది చేయొచ్చు, ఒక 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడే ఏదో సంథింగ్ ఏదో చెప్పారండి. 21వ తారీఖున వచ్చి సిఐడి ఆఫీస్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాలి. విచారణకు హాజరయ్యే లోపలే ఆ రోజు రాత్రి వాళ్ళు 9 అయింది, వాళ్ళన్నీ నాతో మాట్లాడి అన్నీ చేసి వెళ్ళేటప్పుడు ఈ టైం నుంచి రాత్రి 9 అయింది. నేను చెప్పా, సార్ ఇది మీరు ప్రెస్కి ఇవ్వకండి సార్ దయచేసి, ప్రెస్కి ఇస్తే అదేంటంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది, నాకు అనిపిస్తుంది మనసులోను, ఇవ్వకుండా అయ్యా భలేవరే ఎందుకు ఇవ్వకుండా ఉంటాం,
మీరు భయపడుతున్నట్టున్నారు తప్పు చేసినందుకు అని చెప్పి వెళ్ళిపోయి ఇమీడియట్గా ప్రెస్ రిలీజ్ చేశారండి. ఒక దావానలాగా వ్యాపించిపోయింది అసలు. వ్యాపించిపోయి ఇక అసలు ఫోన్ చేసి తర్వాత ఇక అందరూ ఏం జరిగింది అని ధైర్యం చెప్పి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, కాస్త జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారండి. తర్వాత సిఐడి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు పార్టీ రిలేటెడ్గా ఏమన్నా ఉందా అనేది నన్ను చాలా అడిగారండి. మీకు పార్టీకి ఏమన్నా సంబంధమా, ఈ పోస్ట్ మీరు ఎందుకు పెట్టారు, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి అన్నెవరు. నేను ఎప్పుడు పార్టీ ఆఫీసుకి వెళ్ళటం, పార్టీ సభలకు వెళ్తాం, వీటిలన్నిటికీ నాకు అసలు అలవాట్లేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడాను, ఎవరిని చూడలేదు కూడా, ఫిజికల్గా ఎవరిని చూడలేదు నేను ఇంతవరకు అని చెప్పాను అన్న. అంటే తర్వాత ఇక రాయించుకొని చేసి ఇక ఎంతసేపటికి ఇదే ఇంట్రాగేషన్, మీరు ఎవరు ప్రెషర్తో పెట్టారు అనేది నన్ను చేశారు. నన్ను ఎవరు ప్రెషర్ చేయలేదండి, నా అంతటి నేను పెట్టాను అని చెప్పి తర్వాత బయట గోల ఎక్కువ అయ్యేటప్పటికి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం పెట్టించుకొని పంపించేశారు. శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది, అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పనేంటి, ఒక సమాజ హితం కోసం. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు, నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్లీ వేధించారు. ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరినీ ఇంటికి పంపించి బెదిరించి కడాన హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగలేకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. ఎట్లా అంటేనండి, నేను ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అక్కడ ఉండిపోయింది. నా శరీరం వచ్చింది కానీ ఇక్కడికి, నా మనసు అంతా అక్కడే ఉంది సార్. కొన్నాళ్ళ పాటు చాలా బెంగ పెట్టుకున్నాను. పొద్దున్న లేస్తే నాది అనుకునేది ఏమీ లేకుండా అయిపోయింది గుంటూరు అని చెప్పి చాలా బాధ వేసింది. చాలా రోజులు నాకు మెంటల్గా నేను చాలా దెబ్బతినేదాన్ని. అది చాలా గట్టి చేసుకున్నాను అనమాట. అసలు ఇంకొకళ్ళు అయితే సూసైడ్ చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మీడియాలో రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గొంతు నొక్కేసిన ఎన్నో సంఘటనలు బయటకొస్తాయి. వైసీపీ క్యాడర్ లీడర్ సపోర్ట్ లేకుండా ఒక్కరైనా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిగేవారా? అసలు పేరుకే పోలీస్ స్టేషన్ కానీ అక్కడ వ్యవస్థను నడిపించిందంతా వైసీపీ గ్యాంగ్ లీడర్సే కదా. తప్పు తమ వైపు ఉన్నా కూడా కంప్లైంట్ ఇచ్చిన వాడినే భయపెట్టి చుక్కలు చూపించిన రోజులు ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే వ్యక్తిగత కక్ష కారణంగా జరిగిన ఒక బచ్చా ఫ్యాక్షన్ మర్డర్ ని పట్టుకుని రాజకీయ కక్ష కడరింగిచ్చి రచ్చ చేయడం అవసరమా? మరి ఇంతకన్నా దారుణంగా చంపబడిన మీ ఇంటి పెద్ద మనిషి, తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్ మర్డర్ విషయంలో ఎందుకు కలగలేదు ఇంత బాధ? ఇక్కడ ఏ రకమైన మర్డర్ అయినా ఖండించాల్సిందే. కానీ వాటిని శవరాజకీయాలుగా మార్చి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓడిపోయాక కూడా ఇంకా అదే సైకో మైండ్ సెట్ తో రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు కలిగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయకూడదు. అసలు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కూడా ఈ గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ అధికార దుర్వినియోగమే మూల కారణం. వైసీపీ పాలనలో పోలీస్ బ్యూరోక్రాట్స్ అరాచకాలు ఇలా ఉంటే, పార్టీలో నేతల కక్కసున్నోళ్ల బూతులు, సోషల్ మీడియాలో అభిమానులు, బయట గూండా కార్యకర్తల దాడుల అరాచకాలు వేరే లెవెల్. యథా సీఎం తథా మినిస్టర్, యథా మినిస్టర్ తథా లీడర్, యథా లీడర్ తథా క్యాడర్, యథా క్యాడర్ తథా ఫాలోవర్ అన్నట్లు పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి గల్లీ కార్యకర్త దాకా ఒకే సైకో మైండ్ సెట్ తో ఏపీ అంటేనే అరాచక ప్రదేశ్ గా మార్చేశారు. చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణా? వచ్చేస్తే కొడక యా ఊర్లోకి చేరమాడతావు మీరు?
ఊళ్ళో వచ్చి ఏం మాడతారా దివాయ్ లౌడే దివాయ్ ఒక్క జర తీరా కొడుక తీరా ఏ కొడుకునేది కొడకలారా తీర్రా ఏమనుకుంటారా కొడకలారా చిత్తూరు జిల్లా బే లౌడే జెండాలు లౌడే కొట్టుకొస్తే ఏమనుకున్నారమే తీరా పుక్క దివాయ్ చొక్క దివాయ్ తీరా లౌడే తీవాయ్ ఆ కలర్ కొడుకుని తప్పింది తీవాయ్ అవునరా తీరా పుక్క తీరా తీస్తాను గుద్ద ముసుకొని తీ ఆటకొచ్చావు నువ్వు లౌడే ఏమ్రా యా నియోజకవర్గం వచ్చి ఆడమా ఏం మాడతావరా కొడకలారు మీరు మూడూరు నియోజకవర్గం వచ్చి ఏం కొడక తీ మళ్లీ వైసీపీ గెలిచాక అరాచకం 2.0 ఏ రేంజ్లో ఉంటుందో చెప్తున్నా ఈ జగనన్న జాంజిగిరి వైసీపీ బూతిపత్తిత్తు శాడిజం చూడండి. సేవ్ ద డేట్. ఈ జూన్ 4 తర్వాత ఆంధ్రాలో తెలంగాణలో పారిపోయినా కూడా గట్టిగా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. ఊచకోతికి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు, ఇప్పుడు చూస్తారు. ఆఖరికి ఓడిపోయాక కూడా వైసీపీ ఎక్కించిన విద్వేషం మత్తుది గని ఈ గల్లీ గంజాయి బ్యాచ్ చేస్తున్న వీరంగం చూడండి. అలాగే ఇక్కడ టీడీపీ కూటమి కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఎవడు పడితే వాడిని పోలోమని పార్టీలోకి చేర్చేసుకోకుండా ముందు వారి ఇంటెన్షన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో గమనించాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే ముస్లిం మైనారిటీ బ్యాచ్ ని బాగా పరిశీలించాకే పార్టీలోకి తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీతో జతకట్టిన కూటమి కాబట్టి ఆ పార్టీని ద్వేషించే ఏ ముస్లిం మైనారిటీలు ఈ కూటమిలోకి ఉట్టి పుణ్యానికే చేరరు. 99% ఆలోచించాలండి. ఇప్పుడు నార్మల్గా అనుకుందాం, ఒక టీడీపీ పార్టీ ఒక గ్లాస్ మంచి వాటరో పాలో అనుకుందాం. ఈ 2 డ్రాప్స్ బీజేపీ విషం, ఈ 2 డ్రాప్స్ బీజేపీ విషం, ఈ 2 డ్రాప్స్ బీజేపీ విషం. ఆ 2 డ్రాప్స్ తగిలాక మీరు తాగుతారా? లేదు కదండి. విషం కొంచెమైనా విషమే. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ అండతో ఇలాంటి ఇల్లీగల్ నీచ్ కమ్యూని నేరాలు చేసి పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం తప్ప వారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ మర్డర్ సాకుతో జగన్ చేస్తున్న ఈ గల్లీ టు ఢిల్లీ జాతర చూసేనా కూటమి కళ్ళు తెరవాలి. ఇంకా మిగిలిన్న ఇలాంటి క్రిమినల్ కలుపు మొక్కల్ని ఏరిపారేసి పార్టీ ఇమేజ్ మరింత మసకబారకుండా సమూలంగా ప్రక్షాళన చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.